నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ప్రజెంట్ మనం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నాం, తక్కలపల్లి గ్రామంలో ఉన్నాము. సో 2 రోజుల క్రితమే దివ్య అని చెప్పి యువతి సెలూన్ షాప్లో కూడా తను సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా మనము వార్తల్లో విన్నాము. అసలు వాస్తవంగా ఏం జరిగింది, దాని తర్వాత కూడా ఏదైతే మీర్పేటలో ఉన్న సెలూన్ షాప్ ఓనర్ మురళి తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని తర్వాత కూడా ఏదైతే చనిపోయిన మృతదేహాన్ని తీసుకొని కూడా ఏదైతే అక్కడ ఉన్న ఆ సెలూన్ షాప్ దగ్గర కూడా ఫ్యామిలీ బంధువులందరూ కూడా అక్కడ ధర్నా చేసిన ఆ సంఘటన మనం అందరం చూసాము. దీనికి సంబంధించి కూడా మనము ఏం జరిగింది అంటే, దివ్య అనే యువతి ఎప్పటి నుంచి అక్కడ వర్క్ చేస్తుంది. సో తను ఆ ఫ్యామిలీతో తను ఎప్పుడు షేర్ చేసుకోలేదా, ఎందుకంటే తను 7 months నుంచి అతని దగ్గర వర్క్ చేస్తున్నట్టు మనకైతే ఆ సమాచారం ఉంది. దాని తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్నారు. సో అప్పుడు కూడా కొన్ని పోలీసులతో కూడా వాళ్ళకి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ మనం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి తక్కలపల్లి గ్రామంలో మనం ఉన్నాము. వాళ్ళ నివసించే దివ్య ఉండే ఆ నివాసం దగ్గర ఉన్నాము. 2 రోజుల క్రితమే తన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. సో అడుగుదాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఏం జరిగింది అంటే, కొన్ని వార్తలు కూడా మనం చూసాము, తనకి 15 లక్షలకే తన కూతుర్ని కూడా అమ్ముకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూడడం జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, నిజంగానే వాళ్ళ కూతుర్ని అమ్ముకున్నారా, లేకుంటే వాళ్ళ కూతురు తనతో ఉన్నట్టు వీళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పలేదా? సో ఇవన్నీ నా దగ్గర అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఏమైతారు దివ్యకి వాళ్ళ పెద్దనాన్న కూతురునండి నేను. సో వాళ్ళ అక్కనైతే నేను దివ్య 6 months నుంచి అక్కడ జాబ్ చేస్తుంది. అతను 2 months అప్ అండ్ డౌన్ చేసింది దివ్య. 3rd month నుంచి ఇంటికి రాలేదు. ఇంటికి ఎందుకు వస్తలేవు, ఏమైంది అని అంటే, ఎందుకమ్మా అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు, ఈయన ఉండి పని చేసుకుంటది కదా, ఆడికిడికి తిరిగితే టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ నైట్ క్లయింట్స్ వస్తారు కదా, ఆ క్లయింట్స్ తోని ఆమె చూసుకుంటది, పని నేర్చుకుంటది, అన్ని నేర్చుకుంటది, వద్దులే అని చెప్పి మా పిన్నికి చెప్పిండంట ఆయన. సరేలే చెప్పిండు కదా అని చెప్పి అన్న వదిన అని పిలిచేదంట వాళ్ళని. అన్ననే కదా అమ్మ అమ్మ అని, తను కూడా మా పిన్నిని అమ్మ అమ్మ అని పిలిచేదంట. సరేలే నమ్మినం అని చెప్పి తన దగ్గర ఉంచడం జరిగింది. అయితే 3rd month నుంచి అమ్మాయి దగ్గర ఫోన్ లేదండి. అతనే ఫోన్ చేసి వీళ్ళకి చెప్పిండంట, మీ అమ్మాయి ఊకే రీల్సే చూస్తుంది, పని నేర్చుకుంటలేదు, ఏం నేర్చుకుంటలేదు అని చెప్పిండంట. వీళ్ళు పోయి సరేలే పని నేర్చుకుంటలేదు అంటుంది కదా, ఆ ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. ఊకే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు పని చేయని ఫోన్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చేసిరంట. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. అతను ఏం చేసిండు, 3rd month నుంచి అమ్మాయిని ప్రెజర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం వల్ల అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు. ఎవరికైనా చెప్పుకుంటే, నీవు మీ అక్కకి చెప్తావా, మీ అమ్మకి చెప్తావా, మీ అమ్మకి చెప్తే మీ అమ్మ అక్కడ పని చేస్తుంది, మీ అమ్మ ఈ టైంకి వస్తుంది, మీ అమ్మని చంపేస్తా, మీ అక్క కోటిలో FM డెంటల్లో పని చేస్తుంది, మీ అక్క ఈ టైంకి వస్తుంది, ఆమెను కూడా చంపేస్తా అని బెదిరించిండంట. ఇంకొకటి, నా భార్యకి చెప్తావా, నా భార్యకి చెప్తే నా భార్యను చంపేస్తా, నా కూతుర్ని చంపేస్తా అని బెదిరించిండంట. సరే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి ప్రాణాలు తీయడం ఎందుకని చెప్పి అమ్మాయి మాకు చెప్పలేదండి ఏం జరిగిందన్న విషయము. కానీ ఆ అమ్మాయి మాత్రం సూసైడ్ చేసుకోలేదు, తనే బలవంతంగా సూసైడ్ చేసిండు. తను బలవంతంగా తాగిపిచ్చిండు, కానీ తాగింది శానిటైజర్ కాదు, వేరే ఏదో పాయిజన్ తాగిపించిండు అతను. మరి అందులో వార్తల్లో చూసినట్టయితే శానిటైజర్ బాటిల్ తాగే తను చనిపోయిందని చెప్పి కూడా ఆ వార్తలో మనం చూస్తున్నాం. అవునండి, కానీ శానిటైజర్ కాదు, శానిటైజర్ తాగితే చనిపోరని మేము 2-3 డాక్టర్లను కూడా కన్సల్ట్ అయినాం. అంటే మేము వెళ్ళి కన్సల్ట్ కాలేదు, ఫోన్ చేసి అడిగినాము. ఫోన్ చేసి అడిగితే ఏం కాదమ్మా, వామిటింగ్స్ అవుతాయి, శానిటైజర్ తాగితే ఏం చనిపోరు అని చెప్పారు మాకు. చనిపోరని చెప్పినందుకు మేము నమ్మినాము. ఇంకొకటి, హాస్పిటల్ దగ్గరికి ఆమె ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంట, హాస్పిటల్లో పోలీసు నుంచి మాకు రిపోర్ట్ వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం, అమ్మాయిని ఐసీయూలో పెట్టాలి అని చెప్పారంట. బ్లడ్ శాంపిల్ తీసుకురంట. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాకముందుకి ఏం చేసిందంట, మీరు పోలీసులు అది ఇది అంటే, నీకు ఇంకా 2 ఆడపిల్లలు ఉర్రు, వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోతుంది, నా మొగన్ కాడ డబ్బు ఉంది, నా మొగన్ని నేను 3 రోజులలో ఇరిపించుకొచ్చుకుంటా, నీ పిల్ల జీవితం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి బెదిరించిందంట. ఎవరు, ఆ మురళి వైఫ్ బెదిరించింది మా పిన్నిని. బెదిరియడం వల్ల అయ్యో నా చనిపోతుందని అనుకోలేదు, శానిటైజరే కదా తాగింది, నా బిడ్డ చనిపోదులే, నా బిడ్డ బతుకుతుంది, నా బిడ్డ బతుకుతే నా బిడ్డ జీవితం ఖరాబ్ అయిపోతుంది, ఇంకెవరు నీ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకోవడానికి రారని చెప్పడం వల్ల మా పిన్ని బెదిరించింది. ఇంకొకటి, ఆమె ఏం చెప్పిందంట, నాకు తెలిసిన మెడికవర్ హాస్పిటల్ ఉంది, ఆడికి వెళ్దాము, ట్రీట్మెంట్ అక్కడ చేపిద్దాం, ఇక్కడ వద్దని చెప్పిందంట. చెప్పి ఇంటికాడికి పంపించేసిందంట
వాళ్ళని. తను రాలేదంట, వేరే ఎవరినో ఇచ్చి ఇంటికి పంపించేసిందంట. ఇంటికి పంపించేసినాక నైట్ అంతా ఇంకా అట్లనే ఉంది. మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి చనిపోయింది. చివరిగా ఎప్పుడు మాట్లాడింది దివ్య మీతోనే? చివరిగా ఎప్పుడు మాట్లాడింది, హాస్పిటల్ తీసుకెళ్లే ముందు మాట్లాడింది. ఏం చెప్పింది ఆమె, ఆ మమ్మీ వాడు మంచోడు కాదు మమ్మీ, వాడు నా జీవితం నాశనం చేసిండు, నా వల్ల నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం కావద్దు మమ్మీ, నాతో పాటు ఇంకొక అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకురండి మమ్మీ, ఆ అమ్మాయి అక్కడ ఉండొద్దు, నేను ఇక్కడ ఉండను మమ్మీ, నేను ఇంకోసారి సెలూన్కి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేయను మమ్మీ అని చెప్పిందంట. సో అంతకన్నా ముందు నుంచి కూడా దివ్య మీతో ఏమని చెప్పడం జరిగిందా? అంటే అక్కడ సంబంధించి అతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కూడా ఏమని చెప్పలే, ఏం చెప్పలే, ఇబ్బంది పెడుతుందని చెప్పలే, ఏం చెప్పలే. ఎందుకు వస్తలేవు అంటే పైసలు ఫోన్ రాను కిరాయిలో చార్చి 2000 ఎక్కిస్తా అంటుండు. ఇక్కడనే ఉండి చేస్తే నేను ఒక్కదాన్ని ఉంటలేను, 4 అమ్మాయిలే ఉంటున్నాము, మేము మీన వండుకొని తింటున్నాము, 4 ఈయన మంచిగానే ఉన్నాం మేము అని చెప్పింది. మంచిగానే ఉంది కదా మా బిడ్డని సంక్రాంతికి తోలుకొస్తామని పోయినాం మేము. పోతే కూడా మంచిగానే ఉంటున్నాను నేను రానంటే సపరేట్ వదిలేసి వచ్చిన. తండ్రి లేడు కదా తోలుకొచ్చుకుంటాను, అలా పెద్దమ్మని నేను తోలుకొచ్చుకుంటానే పోయినున్నా. పోతే ఇట్లా అని చెప్పే వరకల్లా సపరేట్ వెళ్ళి వచ్చిన. నేను ఇక మంచిగానే ఉంది కదా అని వెళ్ళొచ్చినాక ఇప్పుడు ఇట్లా మళ్ళీ పొద్దుడికి ఇట్లా అవుతుంది అన్న రోజు కూడా మాట్లాడినా, ఫోన్ మా చెల్లెతోని మాట్లాడినా, మంచిగానే ఉన్నాము మేము, ఇట్లా యాదగిరిగుట్ట పోదాము అందరం పోదాము అని చెప్పింది. మళ్ళీ తెల్లారి ఇట్లా అయింది. ఒక్కరోజు నైట్ చేయలే నేను ఫోను. తెల్లారి 11 అవుతుంది, ఫోన్ చేసి ఇట్లా మందు తాగిందని ఉస్మాన్కి తీసుకుపారే, నేను వస్తున్నానే ఉస్మాన్కి తీసుకుపారు, ఎప్పుడు తాగింది అని వరకు అలా ఎట్లా అయిందంటే కొట్టిండంట, పోసిండా ఏం చేసిండో, డాకానకు తీసుకపోతే ఎమ్మడే మళ్ళీ ఏం కాదని తీసుకొచ్చింది, ఇంటికాడ తోలిచ్చింది. నేను అది తాగినని చెప్పిందంట అనిపోయినా. నేను 2 సార్లు తాగినా, నాకేం కాలేదు, ఆమెకేం కాదు, ఇవి చూపించినాం కదా, మబ్బు ఉంటుంది వాంతికి చేసుకుంది, మబ్బు ఉంటుంది పండుకుంటుంది, ఏం కాదు, ఇప్పుడు ఇద్దరు పోయి మీరు కంప్లైంట్ ఇస్తేనే ఇది చేస్తామంటారు, కంప్లైంట్ ఇస్తే మేము మళ్ళీ బయటికి వెళ్ళి వస్తాం, మీ పిల్లలకు సంబంధాలు రావు, అది రాదు అని చెప్పే వరకు ఈమె సైలెంట్గా ఇంట్లో పెట్టుకుని నాకు కూడా మళ్ళీ అట్లా అయిందని కూడా నాకు ఫోన్ చేయలే. ఇక నాకు చేయలే, ఎవరికి చేయలే. ఇక అక్కడ పక్కల మా అన్న కొడుకు కానిస్టేబుల్ హైదరాబాద్నే ఉంటాడు, ఆయనకి కూడా చెప్పలే. ఆయనకి చెప్పినా కానీ కొంచెం మేము చూసుకుందాము, హాస్పిటల్ వేసుకుందాం మేము, ఆయనకి కూడా చెప్పలే. మంచిగానే ఉంది కదా, పెద్ద రచ్చ ఎందుకు, మంచిగా ఉంది కదా అని అనుకుంది అంతవరకే. ఆమె మంచిగానే ఉందని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అంతవరకే. పొద్దుటీలు ఎక్కువ చేస్తుంటే ఇట్లా చేస్తుందని అప్పుడు మాకు ఫోన్ చేసి ఆమె తీసుకొని వాళ్ళు పోతానే ఎవరు పోతుంటే, అక్క ఇక్కడ అక్క నీకు ఒక విషయం చెప్పాలని, వాళ్ళ అక్క ఉంది కదా, అమ్మకు చెప్పక అమ్మ భయపడుతుంది, అమ్మకు చెప్పకు, నువ్వు రా నా దగ్గర చెవు దగ్గర పెట్టు, నువ్వు నేను చెప్తా నీకు అని చెప్పిందంట. చెప్పి ఈమె దగ్గరకు వంగే వరకల్లా సార్ గాడు చోడుగాడు నన్ను ఆగం చేసిండు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఇట్లా అది చేసిండు, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇట్లా అది చేసిండు, నన్ను ఇట్లా నేను ఏ తప్పు చేయలే, నేను ఏం చేయలే, నేను అని శిక్షించాలి, అని అది చెయ్యాలి అని చెప్పింది. అంతవరకే చెప్పింది. అంటే న్యూస్ లో మొత్తం ఏం టాకింగ్ అవుతుందంటే 15 లక్షలకి కన్న కూతురు నమ్ముకుర్రు అన్నట్టు టాకింగ్ అవుతుంది. కన్న కూతుర్ని మేము అమ్ముకున్న వాళ్ళం అయితే, మేము చిన్నప్పుడే అమ్ముకునేటోళ్ళం కదా, ఇంకిద్దరు కదా వాళ్ళని అమ్ముకునేటోళ్ళం కదా, అమ్మాయిని ఎందుకు అమ్ముకుంటాము, ఆమె కంటే పెద్ద అమ్మాయి ఉందిగా, ఈమె మైనర్ అమ్మాయిని అమ్ముకుంటామా, మేము మైనర్ అమ్మాయిని అమ్ముకోలేము కదా, ఆమె కంటే పెద్ద అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అమ్ముకోవచ్చు కదా, మేము అమ్ముకోవాలనుకుంటే డబ్బు కావాలనుకున్న వాళ్ళం అయితే, మాకు ఎవ్వరి నుంచి ఏ ఒక్క రూపాయి మాకు అందలేదు, మాకెవ్వరు ఒక్క రూపాయి ఇయ్యలేదు, అది మ్యాటరు. కానీ న్యూస్ లో మాత్రం బ్యాడ్ న్యూస్ ఇది వస్తుందండి, అది కొంచెం క్లోజ్ చేయండి. అంటే మీరేమో తను తాగలేదు, తను తాగిపించారు అని చెప్పి మీరు అంటున్నారు. సో అక్కడనేమో మేము కూడా అనుకుంటున్నాం, మేము ఆయన దాపిచ్చింది మేము మాత్రం కళ్ళతో చూడలేదు, ఆడే దాపియొచ్చు మా పిల్ల కానీ మా ఉద్దేశంలో మేము అనుకుంటున్నాం. ఇట్లా ఉన్నాయిగా ముద్దారులు ఈడ మొత్తం దీని మీద కాలేసి తొక్కిన పక్కల పిల్ల చెప్పిందంట, అడిగితే ఫోన్ చేసి చెప్పి ఆ పిల్లని రామంటే వస్తలేదు, ఆ పిల్లకి ఏమవుతుందో అన్నట్టుగా తోలుతలేరు వాళ్ళు. అంతవరకే చెప్పింది. ఇట్లా కాలు పెట్టిండు తొక్కిండు వద్దని, ఇట్లా కాలు పెట్టి ఇట్లా తొక్కినప్పుడు గుడ్లు తీసిందంట, 4 ఎల్లబెట్టిందంట. అన్న చచ్చిపోతుంది, అన్న సార్ చచ్చిపోతుందని ఆయన ఇట్లా తోసిందంట. ఆ పిల్ల పక్కకు దోసే వరకు ఆ పిల్లని కూడా కాళ్ళ మీద కాలు పెట్టి తొక్కిండంట. తొక్కి రెట్ట పట్టి ఇంట్లో రూమ్ లోకి గుంజుకపోయినంట. రూమ్ లోకి గుంజుకపోయి తను ఏం చేసింది తెలియదు. ఇక తన మరి ఈ పిల్ల మళ్ళీ చెప్తానే అన్నదంట, నేను చెప్తా, నిన్ను అది చేస్తా, నిన్ను చంపుతా అవన్నీ మాట్లాడిందంట. ఈ పిల్ల మాట్లాడే వరకాల మరి ఇది ఉంటే నన్ను వేస్తుందని పోసి ఇట్లా చేసిండ. ఆ పోసి కూడా అన్ని గంటలు ఆయన దగ్గర పెట్టుకుండు, అది మించుకొచ్చిన దాకా ఆయన దగ్గర పెట్టుకుండు, బయటకు వస్తే బతుకుతుంది, హాస్పిటల్లో చూపిస్తే బతుకుతుంది అని ఏమో తన అనుకుండు. వీళ్ళకి ఆలోచన తెలియక వీళ్ళు మంచిగానే ఉంది, శానిటైజరే కక్కిపించినావు, నేను తాగినా ఏం కాదు అనే వరకల్లా నా పిల్ల మంచిగానే ఉంటుంది, నా పిల్ల ఇజ్జత్ పోతుంది అన్నట్టుగా ఇంట్లో పెట్టుకురు. మబ్బుగా పండుకుందంట. పండుకుంటే ఇది తాగితే మబ్బు ఉంటుంది, ఇది కక్కింది ఏం కాదు అని చెప్పి ఇంట్లో వండబెట్టుకొని సపరేట్ సైలెంట్గా ఉన్నారు. అంతే. పొద్దుటీలు ఎక్కువ చేస్తుంటే ఓ అమ్మ ఇట్లా చేస్తుందే అని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగింది.
ఆ వెళ్ళడం జరగడానికి కూడా మళ్ళీ ఆయనకి ఫోన్ చేసిండంట. ఇంకా వేరే ఈ పిల్ల నేర్చుకుంటుందని వేరే పిల్లని పెట్టించిరంట. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిరంట. వాళ్ళ అన్న ఫోన్ చేసి నువ్వు నిన్న తెచ్చి ఇంటికాడ ఇచ్చి పెట్టిపోయినావు, ఈ పిల్ల ఇప్పుడు ఇట్లా చేస్తుంది, నువ్వు ఒక్క ఫోన్ చేయలే నైట్ నుంచి అని చెప్తే ఆమె ఏం చెప్పిందంట, తీసుకొని రారు మేము వస్తున్నాం హాస్పిటల్కి అని చెప్పిరంట. వీళ్ళు తీసుకొని వెళ్తుర్రు. అర్ధగంట సేపు అట్లా హాస్పిటల్ కాడుకోయే వరకు అయిపోయి ఆడ దబ్బున మళ్ళీ ఫోన్ చేసి అప్పుడే అయిపోయింది అన్న అని మళ్ళీ ఆడ చెప్పేసిండంట. అయిపోయిందని చెప్పేసేయంగానే వాళ్ళని తీసుకొని అది ఇద్దరు పెళ్ళమోడుకి అందులో లొంగిపోయారు. అంతవరకు అంటే స్టేషన్లో వాళ్ళిద్దరు పోయి లొంగిపోయిర్రు. ఈ పిల్ల అయిపోయిందని చెప్పకుంటే కొంచెం మేము పోయిందాకున్నా ఇంకా కొంతమందికి తెలిసినా ఎట్లా అవునో చచ్చిపోయిందని ఎంబడే ఆడ చెప్పేసిండు, తోయలేదు చెప్పేసి